ఆల్ టుడేస్ డైలీ అన్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ బ్లూ డ్రాగన్. ఓకే, బ్లూ డ్రాగన్ అనేది ఒక సీ స్లగ్ అనమాట. సో వాట్ ఈస్ అ సీ స్లగ్? అదొక మెరైన్ యానిమల్ విచ్ ఈజ్ అన్ ఇన్వర్టిబ్రేట్ అంటే విచ్ డజంట్ హ్యావ్ బ్యాక్ బోన్. సో ఏ యానిమల్కి అయితే బ్యాక్ బోన్స్ ఉండదో దాన్ని మనం ఏమని పిలుస్తాము? ఇన్వర్టిబ్రేట్స్ అంటాం. సో రీసెంట్గా స్పెయిన్లో చాలానే బీచెస్కి క్లోజర్ చేయించడానికి కారణం ఏంటంటే దిస్ బ్లూ డ్రాగన్. ఓకే, సో వాట్ ఈస్ బ్లూ డ్రాగన్? బ్లూ డ్రాగన్ అనేది వెరీ టైనీ స్పీసీస్. ఓకే, అండ్ ఇట్ ఈజ్ అ సీ స్లగ్. ఓకే, ఇవి చాలా మటుకు ఎక్కడ దొరుకుతాయి అంటాం? ట్రాపికల్ రీజియన్స్లోనే దొరుకుతాయి. సో వాట్ ఈస్ అ ట్రాపికల్ రీజియన్? ట్రాపికల్ రీజియన్ ఈజ్ నథింగ్ బట్ నియర్ ద ఈక్వేటస్. ఏదైతే రీజియన్ ఉందో దీన్ని ట్రాపికల్ రీజియన్ అంటాం. ఓకే, సో ఈ ట్రాపికల్ రీజియన్లోనే అవి um, దొరుకుతాయి. కానీ వెరీ రేర్‌గా మనకి ఇప్పుడు ఎక్కడ దొరికినాయి అంట? మెడిటరేనియన్ రీజియన్‌లో దొరికింది. సో వేర్ మెడిటరేనియన్ రీజియన్ లొకేట్స్ ఇట్స్ హియర్. ఓకే, ఇక్కడ. సో ఇక్కడ దొరికింది. సో వాట్ ఆర్ సైంటిస్ట్స్ ఆర్ టెల్లింగ్? బ్లూ డ్రాగన్స్ ఆర్ టిపికలీ ఫౌండ్ ఇన్ ట్రాపికల్ వాటర్స్ దగ్గర దొరుకుతాయి అండ్ హ్యావ్ రియర్లీ బీన్ సీన్ ఇన్ మెడిటరేనియన్ సీ. ఓకే, సో ఇంకా దీని యొక్క యూనిక్ ఫీచర్స్ ఏంటి? సో ఇట్ క్యాన్ లివ్ బై సాలోయింగ్ అండ్ మెయింటైనింగ్ అండ్ ఎయిర్ బబుల్ ఇన్ స్టమక్. ఇది ఎయిర్ బబుల్ని స్టమక్లో ఉంచుకోగలదు. ఇంకో యూనిక్ ఫీచర్ ఏంటంట? ఫీడ్ ఆన్ జెల్లీ ఫిష్. ఇది ఏం తింటుంది? ఫీడ్ ఆన్ jellyfish. It's feed on jellyfish. వెరీ కేర్ఫుల్గా చదవాలి బికాజ్ ఈ జెల్లీ ఫిష్, ఈ స్పీసీస్, ఈ అండ్ మెడిటరేనియన్ సీ ఇవన్నీ పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ సిలబస్ అండ్ దిస్ కమ్స్ అండర్ టాపిక్ కమ్స్ అండర్ స్పీసీస్ ఇన్ న్యూస్లో ఏమేమైతే స్పీసీస్ ఉన్నాయో ఆ టాపిక్ వస్తుంది. ప్లస్ జియోగ్రఫికల్ రీజియన్స్ కూడా మనకి మ్యాపింగ్ పార్ట్లో కూడా ఇది క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో వీ నీడ్ టు వెరీ కేర్ఫుల్ వైల్ రీడింగ్ దీస్ రీజియన్స్ అండ్ అబౌట్ స్పీసీస్. ఎస్పెషల్లీ యూపీఎస్సీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, వన్ ఆఫ్ యూపీఎస్సీ ఫేవరెట్ టాపిక్ జైనిజం ప్లస్ బుద్ధిజం అని. సో యూ కెన్ యాడ్ అనదర్ ఫేవరెట్ టాపిక్ ఆఫ్ యూపీఎస్సీ దట్ ఈస్ మెడిటరేనియన్ సీ. ఓకే, I'll show you after few minutes after the completion of this topic like UPSC ఏమేం క్వశ్చన్స్ అడిగింది ఈ మెడిటరేనియన్ సీ పైన అనేది విల్ సీ. ఓకే, సో ఈ జెల్లీ ఫిష్ యొక్క యూనిక్ అనదర్ ట్రైట్ ఏంటి? ఇట్స్ ఫీడ్ ఆన్ జెల్లీ ఫిష్. ఇంకా ఉంటే వెనమస్ యానిమల్స్ని కూడా ఇది తింటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పోర్చుగీస్ మ్యానోవర్. ఓకే, అండ్ ఆ వెనమ్ని తిని అది ఏం చేస్తుంది? పొటెంట్ వెపన్ అగెయిన్స్ ద ప్రిడేటర్స్ నుంచి తనను కాపాడుకోవడానికి ఆ వెనమస్ యానిమల్స్ అనే వాటిని కూడా తింటుంది. ఓకే, ఇంకా a sting from blue dragon. Okay, a sting from blue dragon can extremely painful to humans and cause redness, swelling, nausea and vomiting, but it cannot lead to డెత్. ఓకే, సో ఇందువల్లనే స్పెయిన్లో ఉన్న బీచెస్ని క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ బ్లూ డ్రాగన్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అంటే వార్మ్ ట్రాపికల్ వాటర్స్ ఆఫ్ పెసిఫిక్, అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఓషన్స్. చెప్పాను కదా, నియర్ ద ఈక్వేటర్ రీజియన్స్ మనకి ఎలా ఉంటుంది? క్లైమేట్ వార్మ్గా ఉంటుంది కదా. ఇక్కడే ఎక్కువ ట్రీస్ అయినా, ఇక్కడే ఎక్కువ వెజిటేషన్ అయినా ఎందుకు ఉంటుంది? బికాస్ ఈ రీజియన్ అనేది వెరీ వార్మ్ ఉంటుంది అండ్ కండిషన్స్ కూడా ఫర్టైల్ కండిషన్స్ ఉంటాయి. సో ఈ సీ స్లగ్స్ అనేవి ఆరల్స్ దిస్ బ్లూ డ్రాగన్ అనేది ఈ రీజియన్లో దొరుకుతుంది. కానీ వెరీ రేర్గా ఇప్పుడు మనము మెడిటరేనియన్ రీజియన్లో చూస్తున్నామని సైంటిస్ట్ ఆశ్చర్యపడుతున్నారు. ఓకే, హౌ దే హ్యావ్ బీన్ రేర్లీ సీన్ ఇన్ మెడిటరేనియన్ సీ. ఓకే, ఇంకొకటి అరైవల్ కుడ్ బి లింక్డ్. అసలు ఇవి ఎందుకు వచ్చినాయి అంట? అరైవల్ కుడ్ బి లింక్డ్ టు రైజింగ్ మెడిటరేనియన్ టెంపరేచర్స్. మెడిటరేనియన్లో టెంపరేచర్స్ ఎలా ఉన్నాయంట? వార్మింగ్ అప్. ఓకే, వేడి అవుతున్నాయి అండ్ విచ్ బ్రాట్ మోర్ ఆఫ్ దేర్ ఫుడ్ సోర్సెస్. సో ఈ వార్మ్ అవ్వడం వల్ల వాటి ఫుడ్ రీసోర్సెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి. సో ఆ ఫుడ్ తినడానికి వచ్చి ఉంటాయి అని వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని ఇక్కడ కోట్ చేస్తున్నారు. ఓకే, మెడిటరేనియన్ సీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ వార్మింగ్ వాటర్ బాడీస్
at the end of June. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది, ఈ టాపిక్లో మనం తెలుసుకున్న యూపీఎస్సికి రిలవెంట్ అయిన పాయింట్స్ ఏమున్నాయి అంటే, 1, a new species, okay, species that is called blue dragon, plus another one, Mediterranean region warming up, another one, mapping and climate of various regions. So these all are comes under UPSC syllabus only. Okay, we need to link everything, then only we can cover every part and every point of UPSC syllabus. So here ఇక్కడ చూడండి, UPSC అనేది 2017లో asked the question on Mediterranean Sea. Okay, what it asked, Mediterranean Sea is a border of which of the following countries? Mediterranean Sea కి ఆనుకుంటూ ఏ కంట్రీస్ ఉన్నాయి అని అడిగింది. సో ఆన్సర్ ఈజ్ హియర్ 3 and 4, దట్ ఈజ్ లెబనన్ అండ్ సిరియా. సో ఇది ఏంటి, మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ కదా, ఇట్స్ అ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని ఎలా లింక్ చేయాలి, మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి వచ్చింది, అనదర్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో కేమ్ ఇన్ 2019 యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్లో. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు, ఇట్ గేవ్ సీ అండ్ బార్డరింగ్ కంట్రీ. సేమ్ క్వశ్చన్ రిపీటెడ్ అని చెప్పొచ్చా, దీన్ని రిపీటెడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చా? సో 2017లో మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనలైజ్ చేసి మెడిటరేనియన్ సీ అండ్ దాని చుట్టుపక్కల రీజియన్స్ ఇంకా బార్డరింగ్ కంట్రీస్ మనము నోట్స్లో రాసుకొని చదివి వెళ్ళుంటే వీ కెన్ అటెంప్ట్ ఈజీలీ 2019 క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏమర్థమైంది, నౌ ఐఎమ్ టెల్లింగ్ యూ టు రీడ్ మెడిటరేనియన్ క్లైమేట్ ఎలా ఉంటుంది, ఓకే, అక్కడ వాట్ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఈజ్ దేర్, టైప్ ఆఫ్ వెజిటేషన్, ఓకే, అండ్ కండిషన్స్ టు లివ్ అలాంగ్ విత్ బార్డరింగ్ కంట్రీస్ and their capitals. Okay, so this is daily an article today. We'll meet tomorrow with another new article. Okay, and remember, you can crack UPSC.